రోజా గారి లాగానే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దారుణమైన మనిషి అండి. అతను అత్యంత అమానుషమైన ప్రమాదకరమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గారు. రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడు, ఆయనకేమో అవకాశం ఇవ్వట్లేదు ఎవరు. అత్యంత అమానుషంగా మాట్లాడతాడు. చేరువయ్యా, వైసీపీలో చేరతానని చెప్పి అడిగి ఆ పార్టీ తరఫున మాట్లాడు, మళ్ళీ విషం చిమ్మటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎగదోలుతారు వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా. ఈ అరుణ్ కుమారు, ఈ ఐవైఆర్ కృష్ణారావు, అతను ఒకడు. ఎంత బాగా చూసుకున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఎంతో గౌరవించాడు, చదువుకున్న ఉన్నత విద్యావంతులు వీళ్ళందరని. ఐవైఆర్ కృష్ణారావు చిమ్మిన విషం అమరావతి మీద మరి ఎవ్వరూ చిమ్మల. ఉండవల్లి అరుణ్ కుమార్ దాన్ని గోస్ట్ క్యాపిటల్ అన్నాడు. గోస్ట్ క్యాపిటల్ అన్నాడండి. అవును, మయన్మార్లో ఉంది, దాన్ని గోస్ట్ క్యాపిటల్ అంటారు. అలాగే ఈజిప్ట్లో ఇంకోటి కడుతున్నారు, అది కూడా గోస్ట్ క్యాపిటలే. ఏంటి సార్ ఎలా? ఇప్పుడు వీళ్ళే ఆంధ్రప్రదేశ్కి ఒక ఐకానిక్ కావాలి కదా, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టాడు, ఐకానిక్ గెస్ట్ హౌస్ అని చెబుతున్నారు వీళ్ళే. చూడండి నాలిక ఎలా తిరుగుద్దంటే. ప్రజలు నేను ఒకటే మీడియా మిత్రులు కూడా కోరుకునేది, ఇలాంటి వయసు ఉడిగిన ఊసర వెల్లులకి లైవ్లు ఇవ్వమాకండి, వాళ్ళతోటి చెయ్యి మాకండి. మీరు కూడా ప్రజలకు అన్యాయం చేస్తున్నట్టే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వీళ్ళు మళ్ళీ రెచ్చగొట్టడం ఏదో చేస్తారని ఏదో అన్నారు. అవును, అంటే ఏ యాంగిల్ అండి అది? ప్రతి యాంగిల్లో అండి. ఏ అవకాశం వచ్చినా సరే, అంటే నువ్వే కదా సీఎం అవ్వాలని, ఇక మీరు ఏదైనా సరే అండి, నువ్వు లేకపోతే అతను లేడు. అదే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని అతను ఎవరు ఇంకొక, ఓకే నువ్వు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వచ్చు, నేను ధోని అని కూడా అన్నా చంద్రబాబు నాయుడు గారిని. మీరు కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఆయన ధోని. అఫ్ కోర్స్. ఇప్పుడు వాళ్ళిద్దరికి నచ్చింది, మనం ఏంటంటే ఈ దోల కార్యక్రమం. పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుని ఒకరితో ఒకరు బ్యాలెన్స్ చేసుకుని వాళ్ళకి నచ్చింది, మనకేంటి మధ్యలో దోలా అంటున్నాను. మీకెందుకు దోలా అంటే, నేను అనేది పొలిటిక్స్ అనేది ఎంటర్టైన్మెంట్ కాకూడదు, పొలిటిక్స్ అనేది ఫ్యూచర్ కావాలి, పాలసీ ఓరియంటెడ్ కదా పాలిటిక్స్ అన్నది. అంతేకాని ఇదేంటండి అమానుషం. ప్రతిరోజు సాక్షి ఓపెన్ చేస్తే అబద్ధాలు. ఇప్పుడు సాక్షి ఛానల్ పేపర్ సర్క్యులేషన్ ఎంత ఉందండి ఈ రోజున? అదంతా త్రిశంకు స్వర్గమే కదా. ఏమీ లేని ఒక మాయని నిజంగా చూపించడానికి, అదే చెప్తున్నా కదా, ఒక నియంతృత్వం భావాలు ఉన్నటువంటి మనిషి రాజ్యానికి వస్తే. బట్ మళ్ళీ తర్వాత నా అక్క చెల్లెళ్ళు ఏమైపోయారు? నీకు ఎవరు లేరురా బాబు, నీకు అసలు సొంత అక్క చెల్లెల్ని నువ్వు గుర్తించట్లేదు, మీకు ఎవరు లేరు సార్. అవన్నీ ఆ బంధుత్వాలు మీకు తెలిసింది ఒకటే, 30 లక్షల రూపాయల టబ్బులో స్నానం చేస్తూ అలా సముద్రంలోకి చూసి, లేదంటే ఇలా ముడ్డి గడుక్కుంటూ సముద్రం వైపు చూసి, అది సార్ మీ ఆనందం. అందులో ఉంది మీ ఆత్మీయత. రోడ్లు లేవు, కరెంటు సరిగ్గా ఉండదు, 2 రూపాయలకు దొరికే కరెంటు 12 రూపాయలకు కొన్నావు రివర్స్ టెండరింగ్ అని. అన్న క్యాంటీన్లు తీసేసావు, అడ్డ మీదకి పోయి పని చేసుకునేవాడికి రోజుకి 5 రూపాయలకు భోజనం వస్తుందని, భోజనం వచ్చిందని తీసేసావు. అలాగే పేరు మార్చుకోవచ్చు, రాజన్న పెట్టుకో, బట్ అది మార్చి మీ రాజన్న ఏం లేదండి. వీళ్ళకి ఒకటే సాక్షి ఛానల్. యూనివర్సిటీ పేరు మార్చేసిన వాళ్ళు అన్న క్యాంటీన్ పేరు మార్చలేవా? ఇసుక తోపిడి అండి, గాంజా క్యాపిటల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో.